ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పందిస్తూ ఈ ఇష్యూలో హీరోని ఒంటరి చేశారు అనేటువంటి ఒక కోట్ ఇచ్చారు. ఆ మాట ఆన్ రికార్డ్ చెప్పారు ఆయన, చిట్చాట్లో కాదు, ఆన్ రికార్డ్ చెప్పారు. నిజంగా రాజకీయ వర్గాలు లేకపోతే రాజకీయ వర్గాలకి దగ్గరగా ఉండాల్సినటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా అల్లు అర్జున్ ఒంటరి చేశారా ఈ ఎపిసోడ్లో? ఒంటరి చేశాను ఆయన చెప్పారా అంటే తమ్నైలో లేకపోతే ఆయన అదే చెప్తున్నాను సార్, ఆన్ రికార్డ్ తను చెప్పారు. విన్నారా మీరు? నేను విన్నాను. నేను అందుకే అంత పర్ఫెక్ట్గా అడగలుగుతున్నాను సార్. అన్నారు ఆ మాట. రేవంత్ రెడ్డిని ఆయన్ని ప్రశంసిస్తూనే, ఆయన్ని కితాబిస్తూనే సినిమా వాళ్ళ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే చెప్తూ కూడా ఈ ఇష్యూలో హీరోని ఒంటరి చేసేశారు అని అన్నారు. అంటే ఒంటరి చేయటం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇందాక మనం అనుకున్నట్టు మీరు అడిగినప్పుడు మనం డిస్కస్ చేశాం కదా, అందరు తప్పులో ఉన్నాయి. కానీ నేనెవరో నాకు తెలియదు, నా తప్పు ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అల్లు అర్జున్ని నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఉండు నువ్వు, లేకపోతే డైరెక్ట్గా వచ్చేసేయి అక్కడి నుంచి నేను సలహా ఇచ్చిన వాడిని, సలహాదారుని అనుకుందాం కొంచెంసేపు. నా తప్పు మీకు తెలీదు, అతని మీదకి వెళ్తాను. థియేటర్కి రావద్దు అని చెప్పకుండా థియేటర్కి రమ్మని ఎవడో పిలిచి ఉంటాడు, అతని సంగతి మీకు తెలియదు, అతని గురించి మనం రాయలేం, తెలియదు. సో ఇతను ఒక్కడే పాపులర్గా ఉన్నాడు కాబట్టి ఇతను చేస్తారు. ఆటోమేటిక్గా ఎవరైనా కానీ అతన్నే చేస్తారు. ఒంటరిగా చేయటం కాదు, ఫోకస్ పాయింట్ అతను ఒక్కడే అవుతాడు. మనకు తెలియకుండా ఫోకస్ పాయింట్ అతను ఒక్కడే కదా. ఇవాళ అతను రాకపోతే ఇది జరగదు కాబట్టి అన్నారు, కాబట్టి అతను ఒంటరి అవ్వాల్సి వచ్చింది పరిస్థితి. నిజంగా అతను చేయాల్సిన అవసరం లేదు ఆయన చెప్పినట్టు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమే, ఒంటరి చేశారు కాదు, ఆ పరిస్థితులు అట్లా ఆయన ఒంటరి చేయాల్సి వచ్చింది. పరిస్థితులు తప్ప దానికి ఎవరో కావాలని చేసింది కాదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అని ఉంటారు, కావాలని చేశారని ఏమని ఉంటారు ఆయన కూడా. అంటే అనలేదు, కావాలని చేశారని చెప్పి అనలేదు. అదే మీరు ఒప్పుకుంటారో లేదో కానీ భరద్వాజ్ గారు, సరే బయట టాక్స్ కానీ మీడియాలో కథనాలు కానీ కొన్ని ఘటనలు ఇవంతా కూడా ఇంతకు ముందున్నడు లేనంతగా తెలుగు సినిమా పరిశ్రమకి లేకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో కొంతమందికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఓ ఘర్షణ పూరిత వాతావరణం ఉన్నట్లు కొన్ని సందర్భాల్లో క్లియర్ కట్గా కనిపిస్తోంది. మీరు అన్నట్లుగా ఇవి మీడియా కథనాలా లేకపోతే కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం ఇలాంటి ఘర్షణ పూరిత వైఖరిని తీసుకొచ్చారా? ఎక్కడ ఏ సంఘటన, నాకు తెలిసి ఏ సంఘటన ఘర్షణ ఉన్నట్టు. ఈజ్ ఎవ్రీథింగ్ వెల్? యా, డెఫినెట్గా అంతా ఓకేనా? ఓకే, నాకేం ప్రాబ్లం, నాకైతే ప్రాబ్లం కనపడలేదు, నాకు కనపడలేదు, ఉందేమో నాకు తెలియదు. మొన్న మీటింగ్లో కాకపోయినా దానికి ముందు కానీ వెనక కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఓ రకమైన క్లాస్ స్పీకర్ కొంతమందికి అనే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. సరే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఏదైనా జరిగితే వాళ్ళు పీకారంటే పీకుండొచ్చు, బట్ అది పర్సనలే కదా, మనకు తెలియదు కదా. తెలియని విషయాన్ని గురించి నేను ఎట్లా మాట్లాడతాను. ఓకే, ఈ ఇష్యూని బేస్ చేసుకొని, అంటే పుష్ప 2 ఇష్యూని బేస్ చేసుకొని తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఇష్యూని వాడుకుంటున్నారు కొంతమంది అని ఓపెన్ టాక్ వచ్చిందా? కొంతమంది వాడుకుంటున్నారంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఎక్కడంటే, నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఎవరున్నా కానీ ఇదే పని చేస్తారని కరెక్ట్గా చెప్పారు ఆయన. బట్ కేటీఆర్ గారు ఆ మాట అనలా, ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. అది ఫస్ట్ పాయింట్. వాళ్ళ ప్రభుత్వంలో ఇటువంటిది జరిగితే వాళ్ళు అరెస్ట్ చేయరా? ఈవెన్ బండి సంజయ్ గారు కూడా అదే అన్నట్టున్నారు. ఆయన గవర్నమెంట్లో ఉంటే అట్లా చేయరా? ఏ గవర్నమెంట్లో ఉన్నా ఇన్సిడెంట్ జరిగితే పలానా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, కేసు పెట్టాల్సిందే. దీంట్లో చట్టం దాని పని తను చేసుకుపోయింది తప్ప రేవంత్ రెడ్డి పర్సనల్గా చేసింది కాదు కదా. కానీ పేరు రేవంత్ రెడ్డి లేకపోతే ఒక సినిమా ఫంక్షన్స్కి పిలుస్తానన్నా కూడా వద్దన్నందుకే రేవంత్ రెడ్డి గ్రడ్జ్ పెట్టుకుని చేస్తున్నారు అని. ఏం గ్రడ్జ్ అండి, పిలవకపోతే సంతోషం అనుకుంటారు సినిమా పొలిటీషియన్స్. మనకి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనుకుంటారు, ఊరికే మనం అనుకోవటం కానీ వాళ్ళకి ఏమి ఉండదు అసలు. అగోవాల నాకు తెలిసి ఉండదు అనుకుంటున్నా, 100% ఉండదు. ఎవరు వద్దన్నా నన్ను పిలవద్దన్నా అంటారు మామూలుగా ఎప్పుడు అడిగినా కానీ వాళ్ళని. కాదు, ఫేమ్ ఎందుకు, వాళ్ళు ఫేమస్ అయితేనే కదండి వాళ్ళు మినిస్టర్ లెవెల్కి వస్తారు. వాళ్ళు ఫేమస్ కానీ సినిమా వాళ్ళతో కలిసి ఉంటే సినిమా టైం ఉండాలి కదా. 2-3 గంటలు ఇక్కడ కూర్చుని సోది వినటానికి వాళ్ళకి అవసరం ఏంటి? అక్కడికి వెళ్తే చాలా స్టేట్ కోసం పనిచేసేవాళ్ళు కదా వాళ్ళు. మంచి చేస్తారా చెడు చేస్తారా సెకండరీ, బట్ ద 2-3 hours విల్ కౌంట్ ఫర్ దెమ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు దీనికోసం ఆలోచిస్తారు అంటే నేను నమ్మను. నాకు తెలిసినంత వరకు గత 40 ఏళ్ళలో నేను ఆల్మోస్ట్ అందరితో బాగానే ఉండేవాడిని, ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల దగ్గర నుంచి. వీళ్ళందరూ ఎప్పుడు పెద్ద ఇష్టపడరు వస్తానికి.